తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా మున్నేరు వాగు మళ్ళీ పోటెత్తింది. గత ఏడాది ఇదే మున్నేరు వాగు వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చేటువంటి అవకాశం ఉందా? అయితే ఇదే మున్నేరు వాగులో కొంతమంది పశువుల కాపర్లు చిక్కుకుపోయారు. ఉదయం వెళ్ళినటువంటి పశువుల కాపర్లు ఒక్కసారిగా వాగు మధ్యలో ఉన్నటువంటి సమయంలో వరద పోటెత్తింది. వరద నీటి మధ్యలో చిక్కుకుపోయినటువంటి ఈ 5 మంది కూడా గేదెలను కాసేటువంటి ఈ 5 మంది పశువుల కాపర్లు స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ ఉన్నటువంటి అధికారులకు, స్థానిక తహసీల్దార్లకు, అలాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే హుటాహుటిన అక్కడకు అధికారులు చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం కొన్ని గంటల తర్వాత వరద ఉధృతి ఉన్నప్పటికీ కూడా రెస్క్యూ టీం అక్కడికి రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి రావడం జరిగింది. ఒక స్పెషల్ బోట్ నేరుగా ఒక సాహసోపేతంగా ఎదురుగా వస్తున్నటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వరదలో సైతం కూడా కొంతమంది గజ ఈతగాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వరదలో చిక్కుకుపోయినటువంటి 5 మందిని కూడా చాలా సాహసోపేతంగా వారందరూ కూడా రెస్క్యూ చేసి ఆ 5 మందిని సేఫ్గా ఒడ్డుకు తీసుకొచ్చారు. వీరందరూ కూడా చింతగాని మండలానికి సంబంధించినటువంటి ఓ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చింతగాని మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్. సార్ నమస్తే. కరుణాకర్ రెడ్డి గారు. వీటిని యాక్చువల్లీ సాయంత్రం టైంలో మాకు సమాచారం వచ్చిన వెంటనే మేము హుటాహుటిన అక్కడికి వెళ్ళి మా జిల్లా అధికారులకు తెలియజేసి ఎన్డీఆర్ఎఫ్ బృందము సహకారంతో బయటికి తీసుకురావడం జరిగిందండి క్షేమంగా. ఓకే, ఇప్పుడు ఈ చిన్న మండలంలో ఏ ప్రాంతాలు ఈ వాగు వల్ల ఇబ్బంది పడుతుంది సార్? మన చింతకాని మండలానికి సంబంధించి చిన్న మండవ విలేజ్ ఒకటి మున్నేరు పరివాహక ప్రాంతము కాబట్టి అది ఒకటి బాగా ఎఫెక్ట్ గా అవుతుందండి. ఓకే, వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారు కూడా వెంటనే స్పందించారు. ఢిల్లీలో ఉన్నా కూడా ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా వెంటనే అక్కడ చిక్కుకుపోయినటువంటి బాధితులను వెంటనే రక్షించాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారని సమాచారం ఉంది. ఏమంటారు? అవునండి, వారు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆ సమాచారం మా నుంచి తెలుసుకొని వారి పర్యవేక్షణ కూడా పూర్తిగా ఉందండి. ఓకే, మీకు ఎన్ని గంటలకు సమాచారం ఇస్తే మీరు అక్కడికి స్పాట్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్ని గంటలకు రావడం జరిగింది? మాకు అరౌండ్ 4:15 అలా సమాచారం వచ్చిందండి. నేను 4:40 కల్లా రీచ్ అయ్యాను. ఎన్డీఆర్ఎఫ్ 6 కల్లా వచ్చిందండి. 7 కల్లా రెస్క్యూ కంప్లీట్ అయిపోయిందండి. సో వాగు ఉధృతి ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఇంకా కూడా వాగు ప్రవాహం పెరిగే అవకాశం ఉందా, లేదంటే తగ్గే అవకాశం ఉందా? ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎలా కురుస్తున్నాయి? రాబోయేటువంటి 24 గంటలు కావచ్చు, లేదంటే 48 గంటలు వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే మున్నేరు నది అనేది ఎగువ పడే వర్షమును బట్టి తన ప్రవాహం ఉంటుందండి. మనకి ఇప్పుడు ఈ వారం రోజులు భారీ వర్ష సూచన ఉంది కాబట్టి మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటి అంటే మున్నేరు పరివాహక ప్రాంతాల వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం అయిందండి. రైట్, గత ఏడాది కూడా ఇదే మున్నేరు వాగు వల్ల చాలా మండలాల్లో కూడా చాలా విలేజెస్ అన్నీ కూడా వరద ప్రవాహంలో చిక్కుకుపోయాయి. చాలా కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. కొన్ని కుటుంబాలు కూడా కొట్టుకుపోవడం కూడా జరిగింది, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. సో మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి ప్రజలకు మీరేమి సూచిస్తారు ఒక తహసీల్దార్గా? లాస్ట్ సారి అంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా క్లౌడ్ బరస్ట్ వల్ల భారీ వర్షము ఒక్క నైట్ లో రావడం జరిగిందండి. ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గత 2 నెలల నుంచి కూడా ప్రికాషనరీగా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. వర్షం ఎంత పడుతుంది, ఎంత మున్నేరు ప్రవాహం ఉంది అన్నది లోకల్ వాట్సాప్ ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మున్నేరు వాగు ఎన్ని అడుగుల ప్రవాహం కొనసాగుతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం? మనకు అంటే కరెక్ట్ గా ఇందాక 11 అడుగుల ప్రవాహము. అంటే ఇప్పుడు ఈ 5 మంది చిక్కుకుపోయినటువంటి ఈ గేదె కాపర్లందరూ కూడా పశువుల కాపర్లు వాళ్ళు అక్కడ చిక్కుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వరద ఎన్ని అడుగుల ఉధృతితో అక్కడికి రావడం జరిగింది? క్రమేణా
ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల వరకు ఆ వరద ప్రవాహం పెరగడం జరిగింది? సుమారుగా వాళ్ళు అక్కడ చిక్కుకున్నప్పుడు మనకు 9 అడుగుల దాకా ఉందండి. తర్వాత క్రమేపీ 11 అడుగుల దాకా పెరిగింది. ఏదైతే మేము రెస్క్యూ చేసేటానికి 11 అడుగులు ఉంటుందండి. ఓకే, ఎమ్మెల్యే గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి డిప్యూటీ సీఎం భట్టి గారికి ఈ సమాచారం ఎప్పుడు తెలిసింది? ఆయన వెంటనే ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు? ఆయన ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వడం జరిగింది? సారు మాకు తెలిసిన వెంటనే మేము సారు కూడా ఇన్ఫార్మ్ చేశాము. సారు కూడా ఈ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా క్షేమంగా తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే చింతగాని మండలం ఉన్నటువంటి చిన్న గ్రామానికి సంబంధించినటువంటి ఒక 5 మంది ఏదైతే పశువుల కాపర్లు ఉన్నారో వీరు ఒక్కసారిగా మున్నేరు వాగులో చిక్కుకుపోవడం జరిగింది. 11 గంటలకు అక్కడికి వెళ్ళిన వారు ఒక్కసారిగా వాగు దాదాపుగా 8 అడుగుల ఎత్తుతో ప్రవాహంతో రావడంతో వాగు మధ్యలో ఉన్నటువంటి ఒక గడ్డ మీద నిల్చుకొని వీరు ప్రాణాలని బిక్కుబిక్కుమంటూ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది. సో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు స్థానికంగా లేకపోయినా కూడా ఢిల్లీలో బిజీగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పని నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రితో కలిసి నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి క్రమంలో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మంది చిక్కుకుపోయారనేటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే నేరుగా ఆయన జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అలాగే మండలంలో ఉన్నటువంటి స్థానిక అధికారులతో మాట్లాడారు. అలాగే ఇమీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ను కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఆ 5 మందికి కూడా అంటే ఇవాళ చీకటి పడి ఉంటే వరద ప్రవాహం మరింత పెరుగుతూనే ఉంది. 9 అడుగుల నుంచి 11 అడుగులు రాబోయేటువంటి కొన్ని గంటల్లో కూడా మరింత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి రెస్పాండ్ అయ్యారు. సో అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. హుట్టాహుట్టిన స్పాట్కి పంపించారు. కాబట్టి ఈ 5 మంది కూడా ప్రాణాలతో చాలా సేఫ్గా బయటకు వచ్చారు, ఒడ్డుకు చేరుకున్నారు. 5 మందిలో ఒకరితో కూడా మనం సుమన్ టీవీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సుమన్ టీవీకి కాల్ చేయడం జరిగింది. మనం కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. మనకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడుతూ అధికారులను కూడా మనం కోఆర్డినేట్ చేసినటువంటి పరిస్థితి. సో 5 మంది లక్కీగా గవర్నమెంట్ అలర్ట్ అవ్వడం, అధికారులు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ ఇమీడియట్గా చేయడం వల్ల 5 మంది ఇప్పుడు సేఫ్గా బయటకు వచ్చారని చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇమీడియట్గా స్పందించినటువంటి విధానం, అధికారులు ఇమీడియట్గా స్పందించి పని చేసినటువంటి విధానం, రెస్క్యూ చేసినటువంటి విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏం కదన్నా అర్థమవుతుంది సిగ్నల్ సారీ అతనులే అటు రావాలా ముందు రావాలా